చిరు ఉద్యోగైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా దుకాణదారుడైనా వ్యాపారవేత్తైనా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డ్యూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ఏడాదిపై రియాలిటీ రంగం భారీ ఆశలు, దూసుకుపోవటం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనాలు. హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం. ఈ నెల 2వ వారంలో వేలం వేయనున్న హెచ్ఎండిఏ. కొత్త జిల్లా ఏర్పాటుపై తెలంగాణలో జోరుగా చర్చ. సరిహద్దులు మార్చేందుకు సిద్ధమైన అధికారులు. బెస్ట్ ప్రాపర్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ లెగసీ విల్లా ప్రాజెక్ట్ డెవలప్. ఏడాదిపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలున్నాయి. గత ఏడాది పర్వాలేదనిపించినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త ఏడాదిలో దూసుకుపోవటం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, అంతర్జాతీయ కంపెనీల రాక, జీసీసీల ఏర్పాటు తదితర అంశాలు హైదరాబాద్ రియాలిటీకి బూస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాదిపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీ ఆశలు. హైదరాబాద్ కు భారత్ ఫ్యూచర్ సిటీ బూస్టింగ్. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో దూసుకుపోతున్న విశ్వనగరం. హైదరాబాద్ కు మరో మణిహారం కానున్న రీజనల్ రింగ్ రోడ్. ఎకరం 177 కోట్ల రూపాయలతో మరో స్థాయికి హైదరాబాద్ రియాలిటీ రంగం. 2025లో భాగ్యనగర నిర్మాణ రంగం పర్వాలేదనిపించింది. దీంతో కొత్త ఏడాది రియాలిటీ రంగానికి మరింత ఆశాజనకంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో హైదరాబాద్లో ఎకరం 177 కోట్లు పలకడం రియాలిటీ రంగానికి బూస్టింగ్నిచ్చింది. ఇదే సమయంలో నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణం, అందుకనుగుణంగా అమ్మకాలు క్రమంగా జోరందుకున్నాయి. మరోవైపు హైదరాబాద్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ అంతకంతకు పెరగడం నిర్మాణ రంగానికి క్రేజ్ ను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో రియాలిటీ వ్యాపారం జోరు మీదుంది. అంతర్గత రహదారులు, అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, స్కైవాక్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. అందుకనుగుణంగా పలు నిర్మాణ సంస్థలు భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టాయి. 60కి పైగా స్కై స్క్రాపర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా వందల కొద్దీ నిర్మాణ ప్రాజెక్టు అనుమతుల దశలో ఉన్నాయి. దీంతో 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్లడం ఖాయమని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, చేపడుతున్న ప్రాజెక్టులతో రియాలిటీ రంగం అభివృద్ధికి ఏమాత్రం ఢోకా లేదని భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. సుమారు 76 నుంచి 86 కిలోమీటర్ల మేర మెట్రో కొత్త లైన్ ఏర్పడనుంది. మెట్రో విస్తరణతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు సెంట్రల్ సిటీతో అనుసంధానమవుతాయి. కోకాపేట్, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి ప్రాంతాలు విమానాశ్రయంతో అనుసంధానమై హాట్ స్పాట్ గా మారనున్నాయి. మెట్రో రైల్ మార్గంలోని ఆస్తుల విలువ 10 నుంచి 20% మేర పెరుగుతాయని అంచనా.
కొత్తగా వచ్చే మెట్రో స్టేషన్ల చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు భారీ స్థాయిలో నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు తోడు మరో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోంది. భారత్ ఫ్యూచర్ సిటీలోని పలు ప్రాంతాల్లో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇక హైదరాబాద్ మహానగరాన్ని మరింత అందంగా మార్చేందుకు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలిచేలా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరానికి రీజనల్ రింగ్ రోడ్డు మరో మణిహారం కానుంది. నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుతో రాష్ట్రం మొత్తం కనెక్టివిటీ మెరుగవుతోంది. ఇంటర్చేంజ్లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరించనుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది హైదరాబాద్ మహానగరం మరో స్థాయికి వెళ్లనుందని, రియల్ ఎస్టేట్ రంగం మరింత స్పీడ్ అందుకోనుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతోంది. కోకాపేటలో 70 ఎకరాల భూముల వేలానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు రెడీ చేసింది. నియోపోలిస్ లేఅవుట్ కి సమీపంలో ఉన్న 70 ఎకరాల భూమిని ఈ నెల 2వ వారంలో వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా 8,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేటలో రికార్డు స్థాయిలో ఎకరం సగటున 143 కోట్ల రూపాయలు పలికింది. దీంతో ఈసారి వేలంపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం. కోకాపేటలో మరో 70 ఎకరాలు వేలం వేయనున్న హెచ్ఎండిఏ. ఎకరం భూమి కనిష్ట ధర 110 కోట్లు. జనవరి 2వ వారంలో వేలం వేయనున్న హెచ్ఎండిఏ. హైదరాబాద్ మహానగరంలో భూములకు భారీ డిమాండ్ ఉంది. దేశంలోనే హైదరాబాద్లో భూములకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఐటీ కారిడార్ సహా పరిసర ప్రాంతాల్లో ఎకరం భూమి 100 కోట్ల రూపాయలకు పైగా పలుకుతోంది. ఇక కోకాపేట భూములు ముందు నుంచి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా 151 కోట్లకు అమ్ముడైపోయింది. మొత్తం 27 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా హెచ్ఎండిఏకు 3,867 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఎకరం సుమారు 143 కోట్ల రూపాయల వరకు పలికింది. కోకాపేట భూముల ధరలు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ కు అతి సమీపంలో ఉండటమే కోకాపేట భూముల డిమాండ్ కు ప్రధాన కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు, పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దీంతో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో మరోసారి భూముల వేలానికి రెడీ అయింది. కోకాపేట్ నియోపోలిస్ సమీపంలోని 70 ఎకరాల భూమిని ఈ నెల 2వ వారంలో వేలం వేయాలని హెచ్ఎండిఏ డిసైడ్ అయింది. ఇక్కడ ఎకరం కనిష్ట ధర 110 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. పైగా ఇది ఎలాంటి వివాదాలు లేని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన భూమి కావడంతో భారీగా డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ
ఈ భారీ లేఅవుట్లకు కొనుగోలుదారుల నుంచి హెవీ రెస్పాన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి వేలం వేయనున్న 70 ఎకరాల భూమిని 4 నుంచి 5.5 ఎకరాల చొప్పున ప్లాట్లుగా విభజించి వేలం వేయనున్నారు. ఈ భూములను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల ఏర్పాటు కోసం గతంలో పలు ఐటీ కంపెనీలకు లీజుకిచ్చారు. అయితే చాలా కంపెనీలు నిర్దేశిత కాలంలో సంస్థలను ఏర్పాటు చేయకపోవడంతో భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములనే ఇప్పుడు వేలం వేయనున్నారు. ఈసారి 70 ఎకరాల వేలం ద్వారా 8,000 కోట్ల ఆదాయాన్ని పొందడమే టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో జిల్లాని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జీహెచ్ఎంసీని పునర్విభజించి 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలని మార్చాలని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దుల్ని మార్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటుపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కొత్తగా నిర్మాణం జరుపుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ తో పాటు పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, వాటి పరిధిలోకి వచ్చే జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్నటి వరకు 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి 4 పోలీస్ కమిషనరేట్లుగా మారిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాల పరిధిని సైతం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధికి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వారం 10 రోజుల్లోనే విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణలోని కీలక జిల్లా అయిన రంగారెడ్డిని 2గా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడంతో పాటు జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, పెద్ద సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు ఉండడంతో అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. షాద్ నగర్, శంషాబాద్ రూరల్ మండలం, కందుకూరు, మహేశ్వరం, చేవెళ్ల, మాడుగుల, యాచారం, మంచాల, అమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి మండలాలను రూరల్ రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా విభజన ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని, 2026 డిసెంబర్ నాటికి జిల్లా రూరల్, అర్బన్ గా విడిపోతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేడుపల్లి మండలాలను మల్కాజ్గిరి జిల్లాలో చేర్చనున్నారు. అమీర్పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని సైతం మల్కాజ్గిరి జిల్లాలో కలపనున్నారు. హైదరాబాద్ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్పురాలు ఉండగా ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు విస్తరించనున్నారు. ఈ మండలాల్లో జీహెచ్ఎంసీ పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాద్ జిల్లా పరిధిలోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉంది. పునర్విభజన తర్వాత మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించనుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్, హయత్ నగర్ మండలాలు విలీనం కానున్నాయి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీ నగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయని తెలుస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కోవిడ్ చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్ద పీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్ట్ ని చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాల్ని డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్టు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్ తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్ట్ లో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది.
ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించబోతోంది. గ్రేటర్ సిటీ అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని భారీగా పెంచబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు హెచ్ఎండిఏ పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేయగా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని 12,000 చదరపు కిలోమీటర్ల వరకు పెంచేందుకు కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. హెచ్ఎండిఏ విస్తరణకు రంగం సిద్ధం. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హెచ్ఎండిఏలోకి కొత్తగా 3,000 చదరపు కిలోమీటర్లు. హెచ్ఎండిఏ పరిధిలోకి మొత్తం 11 జిల్లాలు. హెచ్ఎండిఏ విస్తరణతో రియాలిటీ రంగానికి బూస్టింగ్. హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడు కొత్తగా సుమారు 30,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్, RRR మధ్య 4th సిటీని అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని భారీగా పెంచనున్నారు. తాజాగా హెచ్ఎండిఏ పరిధి పెంపునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 2050 మాస్టర్ ప్లాన్ కు వేగంగా కసరత్తు జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. త్వరలోనే RFP నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్ఎండిఏ సిద్ధమవుతోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా కొత్తగా మరో 3,000 చదరపు కిలోమీటర్ల వరకు చేర్చనున్నారు. దీంతో హెచ్ఎండిఏ పరిధి 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 41కి పెరగనున్నాయి. కొత్తగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని సుమారు 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దీంతో హెచ్ఎండిఏ మొత్తానికి కొత్తగా 2050 సంవత్సరం అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతోంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు హెచ్ఎండిఏ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్, ఆ తర్వాత రూరల్ తెలంగాణగా విభజించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురానుండడం రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుంది. ఇండియాలో ఉన్నటువంటి టాప్ మెట్రోపాలిటన్ సిటీస్లో అన్నిటికంటే చాలా అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీగా మనం హైదరాబాద్ ఆవిర్భవించబోతుంది. సో ఈ రకంగా తీసుకుంటే ఎంతమంది ఎన్ని రోజులు వాళ్ళ నిజమైనటువంటి హోమ్ సీకర్స్ ఆపుకొని ఉండగలుగుతారు, మార్కెట్ స్లో ఉందనేది. బట్ ఎక్కడా తగ్గట్లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ల్యాండ్ రేట్స్ అన్ని కూడా చాలా పెరిగిపోయినాయి ఇక్కడ హైదరాబాద్లో. ఎప్పుడైతే రా మెటీరియల్ అంటే మనకి ఇక్కడ ల్యాండ్ రా మెటీరియల్ అనుకుంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిన తర్వాత ఏది తగ్గుతుందని మనము అనుకుంటాం చెప్పండి. సో ఇది ఆబ్వియస్లీ రేట్స్ అనేది పెరిగేదే ఉంటుంది తప్ప తగ్గేదేమి ఉండదు. అండ్ ఇట్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆఫ్ 2026 మటుకు 20-25% గ్రోత్ రేట్ అనేది డెఫినెట్ గా స్కోర్ అవుతుందనేది మనకు కనపడుతుంది. కొత్తగా విస్తరించే హెచ్ఎండిఏ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో కాంక్రీట్ జంగిల్గా మార్చకుండా పక్కా ప్రణాళికతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేయనున్నారు. రేడియల్ రోడ్లు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.
ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉండనున్నాయి. అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తరణకు ప్రాధాన్యం కల్పించనున్నారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్పోర్టుతో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు మొబిలిటీ ప్లాన్లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు. సో ఈ ఎక్స్పాన్షన్కి వచ్చినప్పటికీ రైల్, రోడ్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించినటువంటి మెకానిజం కూడా ఇక్కడ ఉండాలి. సో అప్పుడే అది ద పర్ఫెక్ట్ అండ్ క్లారిటీ తోడుకున్నటువంటి ఒక నిర్ణయాలు అని అనుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇది నీడ్ ఆఫ్ ది ఎవర్ ఏంటంటే ఇలాంటిది మనకు సిటీని ఎక్స్పాండ్ చేయడము, సిటీకి సంబంధించినటువంటి ప్లానింగ్ డివిజన్స్ అన్ని కూడా ఎప్పుడైతే మనము మన హెచ్ఎండి అండ్ జిహెచ్ఎంసీ అంటే గ్రామ పంచాయత్, మున్సిపాలిటీస్ కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు హయ్యర్ అఫీషియల్స్, హయ్యర్ అథారిటీస్ చేతిలో ఉంటుంది. కాబట్టి దానికి బెటర్ ప్లానింగ్ అండ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్గా ఉంటుంది. బట్ దాంతోపాటు దానికి సంబంధించినటువంటి క్లారిటీ, బ్లూ ప్రింట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని భావిస్తాను. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్స్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావలసిన మౌలిక వసతులు, ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావలసిన అన్ని అంశాలను ప్లాన్లో పొందుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3600 చెరువులు ఆక్రమణకు గురి కాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు అధికారులు. ఇక హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తున్న క్రమంలో మాస్టర్ ప్లాన్లో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయని రియల్ రంగ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆయా ప్రాంతాల్లో ఎకరం ₹1 కోటి లోపు ఉండగా ప్రస్తుతం 1 కోటి దాటుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ విస్తరణ, మాస్టర్ ప్లాన్ అమలుకు సుమారు 4 ఏళ్ల సమయం పడుతుందని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటికి రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో 2వ దశ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.